వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి రెడ్మీ 13 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెక్స్ ఏంది, హైలైట్స్ ఏంది, యూనిక్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, బడ్జెట్ వస్తుందా లేదా అనేసి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాంగ్ ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చితే గిట్లా ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు. రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నేను చూపిస్తున్నా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే మామూలుగా స్పెక్స్ అయితే మన వాళ్ళు మెన్షన్ చేసేసారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అండ్ 2GB స్టోరేజ్ వేరియంట్, 45 అవర్స్ ఛార్జర్. కానీ ఇక్కడ టాప్లో మీకు కనిపిస్తే పైన సిమ్ స్లాట్ ఉంది, మైక్, వేరే ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. కెమెరా కట్అవుట్ కూడా బాగుంది. 2 కలర్ వేరియంట్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ ఆర్క్ లాంటి కట్అవుట్ వచ్చేసి కెమెరాకి కింద ప్యాటర్న్ వచ్చేసింది బై. 2 జబర్దస్త్ కనిపిస్తున్నాయి. కిందకి వచ్చేస్తే ఇక్కడ మన అల్ట్రా పవర్ఫుల్ చిప్ సెట్, అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్, అల్ట్రా కూల్ పర్ఫార్మెన్స్, ఫ్లాగ్షిప్ స్టెయిన్లెస్ స్టీల్ ఈ సిస్టమ్ అనేసి జబర్దస్త్ చూపించారు. ఏంది హైలైట్స్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్ అన్నమాట. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ వీసీ సిస్టమ్ అనేసి అయితే పెట్టిర్రు. జీటీ మోడ్ అంట, చూద్దాం జీటీ మోడ్ గురించి చూద్దాం. 120 Hz ఫుల్ హెచ్డీ ప్లస్ ఐ కంఫర్ట్ డిస్ప్లే, ఏఐ బూస్ట్ వస్తుంది, 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా అండ్ ఆఫీస్ పై ఇది వర్చువల్ ర్యామ్, 18GB ర్యామ్, 45 వాట్స్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీతో పాటు అయితే బాగా మెన్షన్ చేసారు. ప్రాసెసర్ చూసుకోవడం మాత్రమే ఈ మధ్య కాలంలో 15,000 నుంచి లేకపోతే 10,000 11,000 నుంచి 16,000 మధ్యలో ఈ ప్రాసెసర్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ పెద్ద డిస్ప్లే అయితే బాగుంది. డిస్ప్లే అయితే నాకైతే చాలా నచ్చింది ఈ స్మార్ట్ ఫోన్లో. అండ్ ఇక్కడ జీటీ మోడ్ చూద్దాం. సో జీటీ మోడ్ ఏంటంటే ఇక్కడ ఐ థింక్ ఇలా టెక్నాలజీ అయితే మెన్షన్ చేసారు. సో గేమింగ్ కార్డ్కి యూజ్ అవుతుంది అనేసి అయితే ఏముంది, లెవెల్ అప్ యువర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్. సో గేమ్ ఫోకస్ మోడ్స్ ఉన్నాయి. మన కాల్స్ రాకుండా, మెసేజ్లు రాకుండా, నోటిఫికేషన్స్ రాకుండా మనం బ్లాక్ చేసుకోవచ్చు అన్నమాట. గేమ్ ఆడేటప్పుడు తలకాయ నొప్పి వస్తుంది కదా, దానికోసం అనమాట. సో మంచి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మరి నాకైతే మంచిగా అనిపించింది. ఏఐ బూస్ట్తో పాటు కూడా వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 45 అవర్స్ 6 minutes. ఇక్కడ ఛార్జింగ్ పర్సెంటేజ్ అయితే పెట్టేసారు బై. నాకైతే బాగానే ఉంది. అర్ధ గంటలో 50% అయితే ఛార్జింగ్ అయిపోతుంది అనేసి అయితే పెట్టారు. నెక్స్ట్ కూలింగ్ సిస్టమ్ కూడా బాగానే చూపించారు బై, కలర్స్ అవన్నీ కూడా. అండ్ డ్యూరబుల్ ఆల్రౌండ్ బాడీ, మంచి డ్యూరబిలిటీతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే పెట్టారు. 7.7 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. 2 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. లుక్ వైజ్ చాలా, ఫీల్ వైజ్, కలర్ వైజ్ బాగుంది. ఇక్కడ కెమెరాస్, వీడియోస్, ఫొటోస్ అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మంచిగా చూపించారు బై. ఇక్కడ ఆటోమేటిక్స్ అవన్నీ కూడా చాలా బాగుంది. అంత బాగుంది కదా. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ చూసుకోవచ్చు బై, 18,000 ఉంది. అదేందన్నా నువ్వు ఇంత ముందుగా చెప్పినావు కదా, ఇది 15,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అన్నావు కదా ప్రాసెసర్. ఇంత ప్రైస్ ఎందుకు ఉందంటే బై ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ 8GB ర్యామ్ వేరియంట్ ఉందన్నమాట. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 8GB ర్యామ్, 2GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. సో నార్మల్గా ఏంటంటే 6GB ర్యామ్ వేరియంట్ వస్తుండే, లేకపోతే 4GB ర్యామ్ వేరియంట్ ఉంటుండే. ఇది 8GB ర్యామ్కి ఇంత ప్రైస్ పెట్టారు. ఇక్కడ నాకు స్లైట్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. కానీ ఇక్కడ మనం వాళ్ళు ఏం చేసారంటే బ్యాంక్ ఆఫర్స్ పెట్టారు. అండ్ నేను రికార్డ్ చేసే టైంకి స్మార్ట్ ఫోన్స్ అయితే ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఒకవేళ ఇట్లా పర్చేస్ చేసుకోవాలంటే 7 days దాకా టైం ఉంది. అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి మీరు ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు బై. 5th September దాకా టైం ఉంది బై. అర్ధరాత్రి దాకా మీరు ప్రీ ఆర్డర్స్ చేసుకోవాలి ఇంకా. అండ్ బ్యాంక్ ఆఫర్స్ అన్న ₹1000 డిస్కౌంట్ అయితే పొందొచ్చు. 2 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. హయ్యర్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 8GB ర్యామ్, అది 2GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 20,000 ఉంది. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమని అయితే అంటాను. కలర్స్ గురించి అయితే ఇంతకుముందు చెప్పినా కదా బై, స్పెషల్ గ్రీన్ కలర్ అండ్ డార్క్ పర్పుల్ కలర్. ఇక్కడ పిక్చర్స్లో కూడా మనం మెన్షన్ చేసేసారు బై, డార్క్ పర్పుల్ కలర్స్తో పాటు కూడా. అండ్ నెక్స్ట్ వేరే వెబ్సైట్స్ ఏమైనా లేవా అనేసి మీరు అడగచ్చు ఆబ్వియస్గా బై. సో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోను. సో ఫ్లిప్కార్ట్లో అయితే ఐ థింక్ లిస్టింగ్ అయిపోయింది. నేను రికార్డ్ చేసే టైంకి అయితేనేమో అవైలబుల్ లేదు. ఇక్కడ బై అనేసి అయితే ఏం లేదు. జస్ట్ ఇక్కడ కార్ట్లో యాడ్ చేసుకొని ఇంకా ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేసిరు అన్నమాట. సో మేబీ సేల్ స్టార్ట్ కాగానే సపరేట్గా మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట బై. సో ఇక్కడ నేను చెప్పిన హైలైట్స్ ఇక్కడ కూడా వాళ్ళు కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేసిరు అన్నమాట.
అండ్ ఫైనల్గా స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో స్పెసిఫికేషన్ చూసుకోవడం మాత్రం ఇంతకుముందు హైలైట్ చెప్పిన దాంట్లోనే అదే ఉంది. డైమెన్సిటీ 600 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఆర్మ్ G57 MC2 GPUతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ పెద్ద డిస్ప్లే కూడా వస్తుంది, 6.7 ఇంచెస్ డిస్ప్లే, ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది, 2400x1080 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ కెమెరా చూసుకుంటే మాత్రం 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా అయితే ప్రొవైడ్ చేసిరు అన్నమాట. నాకైతే మంచిగా అనిపించింది, మంచి కెమెరా అయితే ప్రొవైడ్ చేసిరు. అండ్ ఆ పిక్చర్ అవన్నీ ఉన్నాయి. సో కెమెరా ఏందన్నా అంటే ఇక్కడ మీకు కెమెరా చూపించేస్తాను, డ్యూయల్ కెమెరా సెటప్ అనమాట. సెకండరీది ఆబ్వియస్గా ఈ మధ్యకాలంలో సెకండరీ కెమెరా అయితే పెద్దగా ఏం ఫరక్ పడేటట్లేదు. అండ్ కింద బాటంలో చూసుకుంటే 3.9 జాక్, టైప్ సి పోర్ట్, డౌన్లోడ్ స్పీకర్స్ ఉన్నాయి. పైన కూడా స్పీకర్స్, మైక్ అండ్ ఆల్సో మైక్రో ఎస్డి సిమ్ స్లాట్ కూడా ఉందన్నమాట. పర్లేదు భయ్, లుక్ వైజ్ బాగుంది. ప్రైస్ కూడా కొంచెం ఓకే అనిపించింది నాకు. ఫ్రంట్కి వచ్చేసరికి 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉందన్నమాట. సో ఇక్కడ పంచోల్ ఉంది కదా, సో అది. అండ్ 1080p 60 fps అండ్ 30 fps రియర్. అండ్ సెల్ఫీతో అయితే ఏమో 1080p రికార్డింగ్ చేసుకోవచ్చు, 30 fps. 45 hours ఛార్జర్, 5000 mAh బ్యాటరీ, 5G సపోర్ట్స్ ఉన్నాయి, డ్యూయల్ 5G సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్స్ ఉన్నాయి. 2.4 5 బ్లూటూత్ వర్జన్ 5.3తో పాటు వస్తుంది. 190 grams వెయిట్. సెన్సార్ చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జైరోస్కోప్, యాక్సలరేషన్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. లొకేషన్ చూసుకుంటే మాత్రం BDS, GPS, గ్లోనాస్, గ్యాలియస్ అండ్ గ్యూజెస్తో పాటు కూడా వస్తుంది. సో స్మార్ట్ ఫోన్ యొక్క పోర్ట్స్ చూసుకుంటే మాత్రమే ఆఫీస్ పవర్ బటన్స్, వాల్యూమ్ బటన్స్, 3.9 జాక్ అండ్ నానో సమ్ కార్డ్స్, మైక్రోజీ కార్డ్ సపోర్ట్స్ ఉన్నాయి. టైప్ సి పోర్ట్తో పాటు కూడా వస్తుంది. రియల్మీ U5 5.0తో పాటు వస్తుంది, బేస్డ్ ఆన్ Android 14 అనమాట. ప్యాక్లు ఏమొస్తున్నాయి, స్మార్ట్ ఫోన్ కొనుక్కున్న డబ్బాలు ఏమొస్తున్నాయి అవి. స్మార్ట్ ఫోన్ వస్తుంది, టైప్ సి కేబుల్, ఛార్జర్, ప్రొడక్షన్ కేస్, స్క్రీన్ ప్రొటెక్షన్ ఫిల్మ్, గైడ్ డాక్యుమెంట్స్, సేఫ్టీ అవన్నీ కూడా వస్తున్నాయి. పెద్దగా ఏమైతే ఏం లేదు, పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే బాగానే ఉంది, స్పెక్స్ బాగుంది, కానీ కొంచెం స్లైడ్గా అనిపిస్తుంది. 6300 5G ప్రాసెసర్ కదా, కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. 18,000 కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఒక 16,000 15,000కి వచ్చింటే బాగున్నాడు అనిపిస్తుంది. సో ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, 1000 రూపీస్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి 17,000కి వచ్చేస్తుంది. సో మోస్ట్లీ తీసుకోవచ్చు అనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇంకొంచెం ప్రైస్ డ్రాప్ అంటే లైక్ 16,000 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనుకుంటున్నాను నేను. మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి భయ్. మీ ఒపీనియన్ ఏంది ఈ స్పెసిఫికేషన్స్? నా ఒపీనియన్ చెప్పారు కదా, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి భయ్. వీడియో యూస్ఫుల్ అయింది, నచ్చితే ఒక షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.